ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీకి లావు సగ్గుబియ్యం తీసుకోవాలి. లావు సగ్గుబియ్యం 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవి 1 గంట కానీ అరగంట కానీ ముందుగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే 8 లేక 10 జీడిపప్పులు, 1 పెద్ద టేబుల్ స్పూను బాస్మతి రైస్ కూడా తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు సగ్గుబియ్యం పాయసాన్ని కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం తినాలంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదా. దీన్ని కొంచెం కొత్తగా చేద్దాము. దీనికోసం నేను ముందుగా గిన్నె వేడి చేసుకొని చిక్కటి పాలు మరిగించుకుంటున్నాను. చిక్కటి పాలు 1/2 లీటర్ తీసుకోవాలి. ఇవి నీళ్లు పోయకుండా చక్కగా మరిగించేసుకోవాలి. ముందుగా నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. మీ దగ్గర గేదె పాలున్నా తీసుకోవచ్చు. ఏవైనా సరే నీళ్లు పోయకుండా చిక్కగా మరిగించుకున్నట్టయితే ఈ రెసిపీకి బాగుంటుందన్నమాట. అలాగే పక్కన వేరే గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించుకోవడం కోసం మనకి 2 స్టవ్ల మీద పెట్టేసుకున్నట్టయితే రెసిపీ తొందరగా చేసేసుకోవచ్చు. వీటికి మిగతా పదార్థాలు ఏం కావాలో చూద్దాం రండి. సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా, అలాగే జీడిపప్పు బియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాం కదా. వీటితో పాటుగా కొంచెం కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటే కలరు వస్తుంది. వెనిలా ఫ్లేవరు దానికి ఉంటుంది కాబట్టి అది కూడా వస్తుంది. అలాగే జీడిపప్పు, బాదం పలుకులు, కొద్దిగా ఇలాచీ పొడి. షుగరు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు వరకు షుగర్ అయితే వేసుకోవాలి. ఈ కప్పుతో మీకు లేదు తక్కువే స్వీట్ తింటాము అంటే కనుక కప్పు అయినా వేసుకోండి. కొద్దిగా కప్పు మీద కొంచెం వేసుకోండి. నేను 1.5 కప్పు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు పాలు కొద్దిగా మరుగు పట్టాయండి. ఈలోపు మనం జీడిపప్పు బియ్యం ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టుకుని వచ్చేద్దాము. పక్కన నీళ్లు కూడా మనకి మసులుతున్నాయి కాబట్టి ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్నవన్నీ వేసేసి కొంచెం మీడియం హీట్ మీద ఉడికించుకుందాము. ఇవి ఉడికేటప్పుడు మరీ ఒకదానికొకటి అంటుపోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటే సగ్గుబియ్యం జిగురు ఉంటుంది కదా, అంటుకోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉడికేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి. పాలు పొంగొచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు బియ్యం పేస్ట్ చేసుకొని మెత్తగా అది కలుపుకోవాలన్నమాట. నేనైతే పేస్ట్ చేసుకుని వస్తాను. పేస్ట్ మనం కొంచెం పలచగానే చేసుకోవాలి. ఎందుకంటే అడుగంటేస్తుంది. అడుగంటకుండా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కొంచెం పలచగానే చేసుకుని వేసుకుంటే జీడిపప్పు కూడా ఉండగా కట్టేస్తుంది అనమాట. అలా కట్టకుండా ఉండటం కోసం కొంచెం పలచగా చేసుకొని ఇందులో కలుపుకొని మసిలించుకోండి. ఇదిగో చిక్కగా అయిపోయింది చూడండి. ఇలా చిక్కగా అవుతుందన్నమాట బియ్యం పేస్ట్ వేస్తే. జీడిపప్పు పేస్ట్ కూడా చిక్కగా అవుతుంది. అలాగే మనం ఈ కస్టర్డ్ని కొంచెం ఒక చిన్న స్పూన్ అంతే, ఎక్కువ వేయద్దు మరిని. దీన్ని కూడా నీళ్ళలో కలిపేసుకుని దీంట్లో వేసేసుకుందాము. ఇది కూడా పాలకి థిక్నెస్ ఇస్తుంది. అలాగే దీంట్లో వెనిలా ఫ్లేవర్ది అన్నమాట ఇది. అందుకని ఆ వెనిలా ఫ్లేవర్ కూడా దీంట్లో తెలుస్తుంది. మంచి కలరు అన్నీ వస్తాయి దీనికి, అందుకని ఆ కొద్దిగా వేసాను. ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుందాము. 1.5 కప్పు షుగర్ అయితే వేసాను నేను, కప్పు సగ్గుబియ్యంకో. ఇవన్నీ బాగా ఉడికించుకుందాము. తిక్కు పేస్ట్ తయారవుతుందన్నమాట. ఇది సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలండి. అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా చిక్కగా అయిపోతుంది పేస్టు. సగ్గుబియ్యం బాగా ఉడకాలి.
సగం ఉడికాయి, ఇంకొంచెం ఉడకాలన్నమాట. మొత్తం సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి, అప్పుడు బాగా ఉడికినట్టు. సగ్గుబియ్యంతో చేసిన పాయసం హెల్త్కి చాలా మంచిదండి. మా చిన్నప్పుడు కూడా ఉట్టి సగ్గుబియ్యం నీళ్ళలో ఉడికించి పంచదార కలిపి ఇచ్చేవారనమాట. బాడీ చల్లగా అవడం కోసం వేడి చేసినప్పుడు అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం జావ పట్టేవారు చిన్నప్పుడు. అది ఇప్పుడు పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు కదా, అయినా మనం అది చాలా హెల్దీ అనమాట. ఇది బలాన్ని ఇస్తుంది, పాలుతో చేసింది. నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీ కూడా శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే జీడిపప్పు పేస్టు ఇవన్నీ వేస్తున్నాం కదా, అన్నీ బలవర్ధకమైన పదార్థాలే ఉన్నాయి. నెయ్యి, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇవన్నీ బలాన్ని ఇచ్చేవి అనమాట. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, అలాగే శరీరాన్ని బలాన్ని ఇస్తుంది కూడా. నేను ఇప్పుడు కొబ్బరి ముక్కలు నేతిలో వేయిస్తున్నాను. ఇది చిన్న గిన్నె పెట్టడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది, చెటపట అని కొంచెం పేలిందనమాట. ఇలాంటి కొంచెం వెడల్పైన గిన్నెలో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి. తడి ఉంటుంది కదా కొబ్బరిలో, పచ్చి కొబ్బరిలో, అది కొంచెం చిటపటమనిందనమాట. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసేసుకుని ఒకసారి వేయించుకుని పక్కన పెట్టేసుకుందాము. అదే స్టవ్ మీద ఇందాక మనం ఉడికించుకున్న పాలుతో చేసిన పేస్ట్ని పెట్టేసుకొని దీంట్లోకి ఉడికించిన సగ్గుబియ్యాన్ని అంతటిని వేసేసుకుందాం. నీళ్ళతో పాటు వేసేసుకోవాలి ఉడికించింది. ఇది పల్చగా ఉంటేనే బాగుంటుంది, చల్లారిపోయిందంటే చిక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట, జెల్లీలాగా. అందుకని దీన్ని పలచగానే చేసుకోవాలి. ఇది వేడివేడిగా తినేస్తేనే టేస్ట్ బాగుంటుంది. గోరువెచ్చగా అయినా వేడిగా అయినా తినేస్తే బెటర్ అనమాట. మరీ చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అయినప్పుడు కొంచెం వేడి పాలు వేసుకొని మళ్ళీ పలుచగా చేసుకోవచ్చు. మనం లేదు అంటే కనుక మనం చేసుకున్న ఒక అరగంటలో చల్లారేటప్పులోపు తినేస్తే బాగుంటుంది వేడివేడిగా. ఇప్పుడు ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, బాదం, జీడిపప్పు పలుకులు, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో బలవర్ధకమైన సగ్గుబియ్యం పాయసం. కొంచెం కొత్తగా వెరైటీగా ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా తినేస్తే చాలా బాగుంది, నేను తిన్నాను. మీరు కూడా ఇలా నచ్చితే కనుక తయారు చేసుకుని తిని చూడండి, చాలా టేస్ట్ బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.